Hi everyone, Namaste Andy. How are you all? Hoping you are very fine, isn't it? కదా అందరూ బాగున్నారు కదా. సరే, మనం ఈరోజు క్లాస్లో కొంచెం వెరైటీ ప్లాన్ చేశానండి. అదేంటో తెలుసుకోవడానికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్ ఫర్ యూ, దట్ ఈస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ డూ కామెంట్ ఆల్సో. సో ఏంటి మేడం మరి సర్ప్రైజ్ ఏంటి ఈరోజు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడు లెసన్ అంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని ఒక చిన్న గేమ్ అన్నమాట. ఏం లేదు, మనం వీకెండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సరదాగా సినిమాలకి, షికార్లకి, బీచ్లకి అలా తిరుగుతుంటాం, టెంపుల్స్ కి. అట్లీస్ట్ అక్కడికి ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో టీవీకి అంటుకుపోయినా కూర్చుంటాం కదా. జనరల్ గా జరిగేది కదా నేను చెప్తున్నాను. పిల్లలేమో బయట పిల్లలు ఉంటే ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు, సెల్లార్లోనో బయట, లేదంటే మొబైల్ తీసుకొని స్టిక్ అయిపోతారు. అంతేనా? మీరేమో చదవండి అని చెప్తూ ఉంటారు, వాళ్ళేమో చదవరు. సో వాళ్ళ వొకాబులరీని మీరు టెస్ట్ చేయడానికి, అది ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎలా చెయ్యాలి అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఎలా మేడం? చదువు, గేమ్ రెండు ఎలాగా? సింపుల్ అండి. ఇంగ్లీష్ లో మనకి కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఈ గేమ్స్ ద్వారా మీ పిల్లల వొకాబులరీ ఎలా ఉంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు బాగున్నారా లేదా, స్పెల్లింగ్స్ లో ఎక్కడైనా లాగ్ అవుతున్నారా, నేర్పించాలా, వాళ్ళ లెవెల్ ఏంటి అనేది మీరు చూడొచ్చు. సో మరి ఇంకా ఆలస్యం చేయకండి, అది ఎలా ఆడాలో చెప్పనా? ఓకే, షల్ వి స్టార్ట్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం లేదండి, ఈ గేమ్ ని హ్యాండ్ మెన్ గేమ్ అంటారు. ఇది చాలా సింపుల్ గేమ్, ఇద్దరు ఆడుకోవచ్చు లేదా గ్రూప్ లో కూడా ఆడుకోవచ్చు. సో దీన్ని ఎలా ఆడాలి ఏంటి, ఆ రూల్స్ నేను ఒక్కసారి చెప్తాను, వినండి. మీ మైండ్ లో మీరు ఒక వర్డ్ అనుకోవాలి. అది ఒక 3 లెటర్ వర్డ్, 5 లెటర్ వర్డ్, 7 లెటర్, 8 లెటర్, 9 లెటర్, యువర్ విష్. ఏదైనా ఒక వర్డ్ ని మీరు మైండ్ లో అనుకోవాలి. ఆ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్ని బ్లాంక్స్ ని బోర్డు మీద రాస్తారు. రాసిన తర్వాత మీ బాబు గాని పాప గాని ఒక్కొక్క లెటర్ ని అడుగుతూ ఉంటారనమాట. సపోజ్ ఇప్పుడు అలా ఆ లెటర్ అక్కడ ఉందనుకోండి, మీరు ఆ లెటర్ రాస్తారు. లేదనుకోండి, ఆ లెటర్ కరెక్ట్ గా గెస్ చేయలేదనుకోండి, మీరు స్టాండ్ వేస్తారు. అలా ఒక పర్సన్, తర్వాత లాస్ట్ కి హ్యాంగింగ్ అయ్యే లోపు కనుక్కోవాలి ఆ వర్డ్. మీ బాబో పాపో లేకపోతే మీరు ఎవరికి ఆడుతున్నారో వాళ్ళు ఆ వర్డ్ ని కనుక్కోవాలి. ఏంటి మేడం ఇలా చెప్తే మాకు ఎలా అర్థం అవుతుంది? డోంట్ గెట్ టెన్స్డ్ యార్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ. మీకు చూపిస్తాను, ఓకేనా? సో మరి సెకండ్ పర్సన్ కావాలి కదా. సో మీ ఇంట్లో మీ పిల్లల్లాగే నాకు ఒక సన్ ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ శరత్, studying 9th class. He is going to play along with me today. Say hi to everyone. Hi. Okay. Hi everyone. గేమ్ ఎలా ఆడాలో చూద్దాం, ఓకేనా? నేను ఇప్పుడు ఒక మైండ్ లో నా ఒక వర్డ్ అనుకున్నాను. ఆ వర్డ్ ని నేను బోర్డు మీద బ్లాంక్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఒక 5 లెటర్ వర్డ్ అండి, అందుకని నేను 5 బ్లాంక్స్ గీసాను. 5 లెటర్ వర్డ్. ఇప్పుడు తను గెస్ చేస్తాడనమాట. గెస్. A. No, A is not there. So నేను స్టాండ్ రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ E. Yes, E is there. Okay, E I have written. రాసాను E. P. No, P is not there. Stand. Second part. F. No, F is also not there. G. Yes, the letter G is there. M. No, M is not there. So head డ్రా చేస్తున్నానండి, హెడ్. C. No, C also not there. Body. D also not there. Hand. E already over, you should not repeat. Say one more letter. H is also not there. ఇంకో హ్యాండ్ డ్రా చేశాను. L కూడా లేదు. ఇంకా ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నాయి తనకి. ఇంకొక లెగ్ ఇక్కడ హ్యాంగింగ్ అన్నమాట. N. No, only 1 chance left. E already over. B. No, lost. So hanged. సో నాకు ఒక పాయింట్ వచ్చింది అనమాట. సో గీతా ప్రియ, నా పేరు G, నేను ఒక పాయింట్ వేసుకుంటాను, ఓకేనా? సో ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి మళ్ళీ నేనే ఒక వర్డ్ ఇస్తాను.
అది తను గెలిచాడు అనుకోండి, ఛాన్స్ తనకు వెళ్తుంది. తను రాస్తాడు, నేను గెస్ చేయాలి. సో ఇప్పుడు నేను గెలిచాను కదా, సో ఇప్పుడు నేను ఇంకొక వర్డ్ రాస్తాను అనమాట. తను గెస్ చేస్తాడో లేదో చూద్దాం మరి. ఓకే, ఇప్పుడు ఇంకొక వర్డ్ నా మైండ్ లో అనుకుంటున్నాను. అది 7 లెటర్ వర్డ్. ఒక 7 లెటర్ వర్డ్ అనుకున్నాను నేను నా మైండ్ లో. కాబట్టి నేను 7 బ్లాంక్స్ ఇస్తాను ఇక్కడ. 1 2 3 4 5 6 7. సో హీఈస్ గోయింగ్ టు గెస్. ఇప్పుడు గెస్ చేయబోతున్నాడు తను. రెడీ? బి. ఎస్, బి ఈస్ దేర్. సి. సి, నో, నాట్ దేర్. స్టాండ్. ఏ. Yes, A is there. F. F, no. Stand. R. R. M. M, no. I. I. Yes, I is there. D. D, no, D is not there. N. N. అరే, ఇలా చూస్తే నీకు అర్థమైపోతుంది. యూ కెన్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఈస్ దిస్? యూ కెన్ గెస్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్? Rainbow. Yes, he guessed. He said rainbow. అంటే మనం మొత్తం చెప్పకుండానే, పూర్తిగా కంప్లీట్ చేయకుండా తను గెస్ చేస్తాడు. రెయిన్బో, OW, స్పెల్లింగ్ కూడా తనే చెప్పాలన్నమాట. సో ఇలా మీ పిల్లలు సగం రాసిన తర్వాత గెస్ చేస్తే వాళ్ళే విన్ అయిపోయినట్లు. సో ఇలా ఆడొచ్చు అనమాట. ఇంక చూడండి, మనం హెడ్ వరకే డ్రా చేస్తాం, ఇంకేమీ డ్రా చేయలేదు. అంటే తను గెలిచాడు. అంటే ఇప్పుడు శరత్కి 1 పాయింట్ వచ్చింది. సో తను ఆడాలన్నమాట ఈ గేమ్. సో ఈ విధంగా మీరు మీ పిల్లలతో సండే కానీ ఏదైనా హాలిడేస్లో కానీ చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ వొకాబులరీ ఎంత ఉంది, వాళ్ళకి స్పెల్లింగ్స్ వస్తున్నాయా లేదా అనేది సరదాగా మీరు టెస్ట్ చేయొచ్చు. మరి టెస్ట్ చేస్తారా? ఇది చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వొకాబులరీ గేమ్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ డూ దిస్ ఇన్ దిస్ వీకెండ్ అండ్ ప్లీజ్ కామెంట్ ఇఫ్ యూ డూ దిస్. సో మన పెద్దలు అన్నారు కదండి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీకు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలని ఖచ్చితంగా ఉందా? మీ పిల్లల్ని కూడా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా ఉన్నాయండి. ఇంకా మంచి మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ గేమ్స్. ఆర్ యూ రెడీ టు వాచ్ దెమ్ ఆల్? సో మరెందుకండి ఆలస్యం? సో ఈ వీడియో కంప్లీట్ చేయడానికి ముందుగా మరి ఎప్పటిలాగే మీకు జెంటల్ రిమైండర్, దట్ ఈస్ Like, share and subscribe. అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఆల్సో. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Until then, Bye bye. Take care.